అంటే ఇప్పుడు ఆ 23 థియేటర్స్ లో సినిమా అయినంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పెద్ది. సో అప్పుడు పెద్ద ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చరణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది సార్ సిచ్యువేషన్ ఇట్లా లాస్ట్ మినిట్ లో చెప్పారు ఆల్రెడీ ప్రొడ్యూసర్ అయిన ఆయన పెద్ద మీద ఆ, ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్ లో ప్రొడ్యూసర్ లేరు కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడం ఇంకా నెక్స్ట్. మేమైతే పెంచం స్టేట్స్ లో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వాటి ఇచ్చిన సార్ అది అది సెకండ్ టాపిక్ అండి. సార్ ఆడియన్స్ కి నిజంగా మీరు థియేటర్ కి తీసుకురావాలి అనుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే 500 రూపాయలు కనుక ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్బిని తగ్గించండి ఫస్ట్. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి మీరు. టికెట్ 150 రూపాయలు 175 రూపీస్ మేము అమ్మేది అనుకోండి 195 రూపీస్ అమ్ముతాం, లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ వేసుకోమని చెప్పింది 6 రూపాయలు బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర దగ్గర 800 750 850 కడుతున్నారు. దాంట్లో 50 రూపాయలు 60 రూపాయలు కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అవన్నీ ఏంటో అడగండి సార్. అవన్నీ తగ్గించండి. ఎఫ్ఎన్బి పాప్కార్న్ తగ్గించండి, మీ కూల్ డ్రింకులు తగ్గించండి, అన్ని తగ్గించండి. ఆటోమేటిక్ గా జనం థియేటర్కి వస్తారు. మేము పెట్టే 100 రూపాయలు 50 రూపాయల మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. సార్